హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, ఇవాళ ముందుగా డిసెంబర్ 23, 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే విఎఫ్ఎస్కి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో మన ఫ్యామిలీ వీసా కానీ, రెసిడెన్సీ వీసా, వర్క్ వీసా, సో రకరకాల ప్రాసెస్ కోసం మనం విఎఫ్ఎస్కి వెళ్తూ ఉంటాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. సో మనకు ఇక్కడ దగ్గర నియర్ బై ఉందో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తామండి. సో ఈ మధ్య ఏమైందంటే, కొంతమంది పాస్పోర్ట్లు బయోమెట్రిక్ ఫింగర్ పడట్లేదని చెప్పి పాస్పోర్ట్లు వెనక్కి వస్తున్నాయి అంటే ఇక్కడ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, కాన్సులేట్కి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాయండి. ఒకసారి మీరు వాట్సాప్ చూడండి. సో ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్లు చాలామందికి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఈమెయిల్ని పర్టికులర్గా చూస్తూ ఉండండి, మీ అప్లికేషన్ అక్కడికి వెళ్ళిందా లేదా ఏమైందని చెప్పి. సో ఎవరికైతే బయోమెట్రిక్ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, స్కిన్ డాక్టర్కి సంబంధించి. సో నా ఫింగర్ పడట్లేదు, హెల్త్ ఇష్యూ ఏం లేదు, అయినప్పటికీ ఫింగర్ ప్రాబ్లం వల్ల అంటే స్కిన్ ప్రాబ్లం వల్ల ఫింగర్ పడట్లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొని దానిపైన డాక్టర్ మన పేరు ఉండాలి, పాస్పోర్ట్ నెంబర్, డాక్టర్కి సంబంధించి స్టాంపు సీల్ వేసి ఇస్తే అప్పుడు విఎఫ్ఎస్లో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారండి. సో ఇది అందరికీ జరగట్లేదు. ఎక్కడో ఒక 100 మందిలో ఒకరిద్దరికి మాత్రం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఎవరైతే విఎఫ్ఎస్కి వెళ్ళారో మీ పాస్పోర్ట్ ఇంకా స్టాంపింగ్ రాలేదు, ఇంకా మా ఇంటి కొరియర్ రాలేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఒకసారి మీరు ఈమెయిల్ చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఈమెయిల్ రూపంలో వస్తూ ఉంటుందండి. సో ఇలాంటి బయోమెట్రిక్ మెసేజ్ మీకు వచ్చాయనుకోండి, మనం మళ్ళీ స్టార్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడు వెళ్ళొచ్చు, మనకు మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు కూడా 3 గంటలకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అపార్ట్మెంట్ ఉంటుంది. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి, మళ్ళీ స్లాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వెళ్ళి బయోమెట్రిక్ ట్రై చేయండి. బయోమెట్రిక్ పడిందా ఓకే, లేకుంటే డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, ఇమిగ్రేషన్కి సంబంధించి ఇమిగ్రేషన్లో స్టార్ట్ అయిపోయాయండి. కాకపోతే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఒకప్పుడు ఇమిగ్రేషన్ సింపుల్గా పాస్పోర్ట్, వీసా కాపీ ఉంటే సో ఇమిగ్రేషన్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, సో డాక్యుమెంట్స్ ఏం కావాలి, సిఆర్ కాపీ అంటే మనకు కంపెనీ వీసా అయితే సిఆర్ కాపీ వస్తుంది. మీరు అక్కడ కంపెనీ వీసా తీసుకుంటే కంపల్సరీగా సిఆర్ కాపీ తీసుకోవాలి. తర్వాత స్పాన్సర్ ఐడి అంటే కఫీల్ పతాకా ఉండాలి. స్పాన్సర్ ఫోన్ నెంబర్, సౌదీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది, కంపల్సరీగా పనిచేసే ఈమెయిల్ ఐడిని ఇవ్వాలి. సో తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు 7 to 8 డేస్లో మనకు ఇమిగ్రేషన్ అయిపోతుంది. సో అదే డొమెస్టిక్ వర్కర్ అయితే స్పాన్సర్ ఐడి ఓన్లీ కఫీల్ పతాక మాత్రం కావాలి. తర్వాత స్పాన్సర్ అంటే కఫీల్ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ వీసా కాపీ, పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చారంటే ఇమిగ్రేషన్లో అయిపోతున్నాయి, స్టార్ట్ చేశారండి. ఓకేనా. సో ప్రజెంట్ ఈ 2 అప్డేట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.